Today my class is for second BSc Sem 3 for physics combination groups. Today my topic is oblique incidence of a plane wave on a thin film. In this topic we are going to discuss about the explanation about diagram and derivation for bright and dark fringes and a condition for bright and dark fringes. Okay. First, this is a oblique incidence of a plane wave on a thin film diagram. In this diagram, మనకి ఇక్కడ టాపిక్ నేమ్ లోనే ఉంది ఏంటి ఆబ్లిక్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఏ ప్లేన్ వేవ్ ఆన్ ఏ థిన్ ఫిల్మ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కొసైన్ లా. ఏంటి అంటే మనకి ఏదైనా ఒక థిన్ ఫిల్మ్ ఉంది అనుకోండి, అంటే ఫిల్మ్ అంటే చాలా థిన్గా ఉండాలి. సో ఆ ఫిల్మ్ అనేది మేబీ గ్లాస్ మెటీరియల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అనేది అయి ఉండొచ్చు. ఆ ఫిల్మ్ అనేది ఎలాంటి ఫిల్మ్ మనం తీసుకున్నాము అంటే చాలా థిన్గా ఉన్నటువంటి ఫిల్మ్ తీసుకున్నాం. ఆ ఫిల్మ్ మీద ఒక ప్లేన్ వేవ్ అనేది ఈజ్ ఇన్సిడెంట్ ఆబ్లికల్లీ, అంటే ఇట్ మేక్స్ సమ్ యాంగిల్. ఆ ఫిల్మ్ మీద లైట్ అనేది కొంత యాంగిల్ చేస్తూ ఇన్సిడెంట్ అయినప్పుడు వాట్ హ్యాపెన్, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. So incident and light, we know that the incident light partly reflected and partly transmitted. ఏ ఫిల్మ్ మీదైనా ఏ సర్ఫేస్ మీదైనా ఒక లైట్ అనేది ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ అనేది పార్ట్లీ రిఫ్లెక్షన్ జరుగుతుంది, పార్ట్లీ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇంటర్ఫీరెన్స్ అనేది రిఫ్లెక్టెడ్ లైట్ వలన ఇంటర్ఫీరెన్స్ జరుగుతుంది, ట్రాన్స్మిటెడ్ లైట్ వలన ఇంటర్ఫీరెన్స్ అనేది జరుగుతుంది. మనం ఈ టూ కేసెస్ కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ఇన్ దిస్ వీడియో we going to discuss about only interference due to reflected light. ఈ వీడియోలో ఓన్లీ రిఫ్లెక్టెడ్ లైట్ యొక్క ఇంటర్ఫీరెన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ట్రాన్స్మిటెడ్ లైట్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకే, ఇప్పుడు మనం డయాగ్రామ్ చూద్దాము. This is the diagram. This is the transparent film of uniform thickness, refractive index mu and uniform thickness t. ఈ ఫిల్మ్ యొక్క థిక్నెస్ అనేది యూనిఫామ్ థిక్నెస్ అంటున్నాం. అంటే ఒక చోట ఎక్కువ థిక్నెస్, ఇంకొక చోట తక్కువ థిక్నెస్ కాదు, మొత్తం అంతా కూడా థిక్నెస్ అనేది సేమ్ గానే ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద డెన్సర్ మీడియం, దిస్ ఈస్ ద ఎయిర్ మీడియం. అంటే ఇది మొత్తం కూడా మనకి మీడియం 1 లాగా యాక్ట్ చేస్తుంది, ఈ ఫిల్మ్ అంతా కూడా మీడియం 2 లాగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ, ఆ ఫిల్మ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది. ఇక్కడ మనకి GH అండ్ G1H1 అనేవి ఏంటి అంటే టూ సర్ఫేసెస్ ఆఫ్ ఏ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్. ఈ ఫిల్మ్ కి మనం అంటే అప్పర్ సర్ఫేస్ ఉంటుంది, లోవర్ సర్ఫేస్ ఉంటుంది కదా, అందుకని టూ సర్ఫేసెస్ ఆఫ్ ఏ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ ఆఫ్ యూనిఫామ్ థిక్నెస్ T అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎయిర్ అన్నాం కాబట్టి ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం స్పెషల్గా చెప్పక్కర్లా. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 1 ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్నటువంటి మెటీరియల్ని బట్టి మ్యూ వాల్యూ 1.5 ఆర్ 1.3 ఆర్ 1.436 అట్లా వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం కాన్స్టెంట్ ఎయిర్కి మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఏ రే ఏబి, ఈ ఏబి అనే రే అనేది మోనోక్రోమాటిక్ లైట్. ఎందుకు మనకి ఇంటర్ఫీరెన్స్ జరగాలి అంటే కంపల్సరిగా మనం మోనోక్రోమాటిక్ లైట్ ని మాత్రమే తీసుకోవాలి. ఒక మోనోక్రోమాటిక్ లైట్ అనేది బి ఇన్సిడెంట్ ఆన్ ఇట్స్ అప్పర్ సర్ఫేస్, అప్పర్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది. This ray is partly reflected along PR and refracted along PC. ఆ ఇన్సిడెంట్ అయిన లైట్ అనేది ఏమవుతుంది అంటే రిఫ్లెక్షన్ జరుగుతుంది, రిఫ్రాక్షన్ జరుగుతుంది అని మనం ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాము. ఇట్ ఈస్ పార్ట్లీ రిఫ్లెక్టెడ్ అలాంగ్ PR అండ్ పార్ట్లీ రిఫ్రాక్టెడ్ అలాంగ్ BC. ఓకే, ఇలా వచ్చి లైట్ అనేది సెకండ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది.
ఫస్ట్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు బిఆర్ డైరెక్షన్ లో రిఫ్లెక్షన్ జరిగింది. సెకండ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది అంటే ఇంటర్నల్ గా రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది, ఇక్కడ కూడా రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. కాకపోతే మనం ఇక్కడ ఓన్లీ రిఫ్లెక్టెడ్ లైట్ గురించే మనం చెప్పుకోవాలి కాబట్టి, బికాస్ ఇందాక మీకు చూపించాను, ఇక్కడ మనం ఓన్లీ ఈ రోజు క్లాస్ లో ఏం చెప్పుకుంటున్నాము అంటే ఇంటర్ఫీరెన్స్ డ్యూ టు రిఫ్లెక్టెడ్ లైట్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ట్రాన్స్మిషన్ లైట్ ఉంటుంది, అది ఇప్పుడు మనం ప్రస్తుతానికి చెప్పుకోవట్లేదు, అందుకని ఇక్కడ ఇండికేట్ కూడా చేయలేదు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే ఆఫ్టర్ వన్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎట్ సి అనే పాయింట్ దగ్గర ఒక ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత we obtain the ray CD. ఇక్కడ CD అనే ఒక రే వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది అంటే ద రే ఈజ్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. ఇక్కడ లైట్ అనేది ఏమవుతుందంటే బయటకు వస్తుంది, అంటే రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఎట్ డి అనే పాయింట్ దగ్గర రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ద రే ఫైనల్లీ ఎమర్జెస్ అవుట్ అలాంగ్ DR1. ఇక్కడ కూడా ఒక రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత DR1 అనే డైరెక్షన్ లో రే అనేది బయటికి వస్తుంది. దీస్ టూ ఆర్ రిఫ్లెక్టెడ్ రేస్ బికాస్ DR is the reflected ray from the surface GH and DR1 is the reflected ray from the surface GH1 or the second surface. ఈ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ నుంచి టోటల్ గా 2 rays అనేవి రిఫ్లెక్ట్ అయ్యింది. ఫ్రమ్ ద అప్పర్ సర్ఫేస్ 1 ray and the lower surface second ray DR1. These two are the reflected rays. These two reflected rays are interfere and produce interference pattern. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ మనకి ఒక సోర్స్ కే సంబంధించినవి కాబట్టి ఇవి రెండు కూడా ఇంటర్ఫియర్ అయ్యి మనకి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. సో మనం ఇప్పుడు ఆ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, బ్రైట్ ఉంటుంది, డార్క్ ఉంటుంది. మరి బ్రైట్ ఏ విధంగా వస్తుంది, ఏ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు బ్రైట్ ఫ్రింజ్ అనేది వస్తుంది అంటే ఈ ఫిల్మ్ అంతా కూడా బ్రైట్ గా కనిపిస్తుంది, ఏ కండిషన్ సాటిస్ఫై చేసినప్పుడు మనకి డార్క్ గా కనిపిస్తుంది ఈ ఫిల్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం we draw a normal DE on BR. దానికోసం అంటే ఎప్పుడు బ్రైట్ గా కనిపిస్తుంది, ఎప్పుడు డార్క్ గా కనిపిస్తుంది మనం చెప్పుకోవాలి కాబట్టి దానికి ఫేజ్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఫేజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే పాత్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేద్దాము అంటే నౌ వి క్యాలిక్యులేట్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ రిఫ్లెక్టెడ్ రేస్. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ మధ్య ఎంత పాత్ డిఫరెన్స్ ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాము. పాత్ డిఫరెన్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఫేజ్ డిఫరెన్స్ వాల్యూస్ వస్తాయి. ఫేజ్ డిఫరెన్స్ వాల్యూస్ ని బట్టి మనకి బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్ అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఏ టాపిక్ లో అయినా సరే ఇంతే, ఫస్ట్ పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని బట్టి ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది, దాన్ని బట్టి మనం బ్రైట్ కండిషన్, డార్క్ కండిషన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం we draw a normal DE on BR and BF on CD. ఇక్కడ నుంచి D అనే పాయింట్ నుంచి ఒక నార్మల్ డ్రా చేసాం BR మీదకి, అలానే B అనే పాయింట్ నుంచి BF అనే ఒక నార్మల్ డ్రా చేసాం ఆన్ CD, వీటి మీద డ్రా చేసాము. నౌ we also produce DC in the backward direction which meets the BP produced at BQ. ఈ CD అనే రే ఉంది చూసారా, దాన్ని ఇలా బ్యాక్ కి ఎక్స్టెండ్ చేసాము అనుకోండి, ఈ BQ అనే రేని P అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఇక్కడ ఈ ఫిగర్ లో ట్రయాంగిల్ ABN is equal to ఏంటి అంటే ఇన్సిడెంట్ యాంగిల్ I, the angle of incidence, and next QBC is equal to angle of refraction R అన్నమాట.
ఓకే. ఇక్కడ మనకి ఫస్ట్ సర్ఫేస్ నుంచి సెకండ్ సర్ఫేస్ ఈ ఫిల్మ్ యొక్క థిక్నెస్ అనుకున్నాం కదా టీ. ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేసాం కదా, ఇక్కడ ఎంతైతే థిక్నెస్ ఉందో అంతే థిక్నెస్ ఎక్స్టెండ్ చేసాము. అందుకని ఇక్కడ కూడా టీ తోటి ఇండికేట్ చేసాము. మిగతావన్నీ కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆర్, అండ్ ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆర్. ఇవన్నీ కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఎందుకు చెప్తున్నాను అంటే నెక్స్ట్ మనం చేసేటటువంటి డెరివేషన్ లో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే బిడిఈ అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని సైన్ ఐ రాయొచ్చు. అలాగే బిఎఫ్డి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని సైన్ ఆర్ వాల్యూ రాయొచ్చు. ఆపోజిట్ సైడ్ ఎఫ్డి బై హైపోటెన్యూస్ బిడి అట్లా. అలానే ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బిపిఎఫ్ అనే దాన్ని తీసుకుని కాస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు రాసుకోవచ్చు. అడ్జసెంట్ సైడ్ పిఎఫ్ బై హైపోటెన్యూస్ బిపి. ఇట్లా మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ని యూజ్ చేసుకుని మనం డెరివేషన్ చేస్తాము. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ డయాగ్రామ్. ఇదంతా కూడా నేను ఇప్పుడు మీకు చెప్పిందే అమ్మా, చూడండి. ఓకే, నౌ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాము? ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ రిఫ్లెక్టెడ్ రేస్. ఏంటి ఆ టూ రిఫ్లెక్టెడ్ రేస్? డిఆర్ అండ్ డిఆర్1 ఈజ్ గివెన్ బై ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ ని దేంతో డినోట్ చేస్తాము అంటే డెల్టా తోటి డినోట్ చేస్తాము. ఫేజ్ డిఫరెన్స్ ని స్మాల్ డెల్టాతో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఇక్కడ మనం ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ రెండు రేసు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినాయి. ఫర్ సపోజ్ డిఆర్1 అనేది మనకి ఒక 20 సెంటీమీటర్స్ ట్రావెల్ చేసింది, బిఆర్ అనేది ఒక 10 సెంటీమీటర్స్ ట్రావెల్ చేసింది. ఆ రెండిట్ల మధ్య డిఫరెన్స్ వాల్యూ అంటే ఏం చేస్తారు? 20 మైనస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అని చేస్తాము. సేమ్ అట్లాగే డిఆర్1 ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది మైనస్ డిఆర్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఈజ్ ఈక్వల్ టు పాత్. డిఆర్1 అంటే మనం ఇక్కడ బీసీ ప్లస్ సిడి ఇన్ ఫిల్మ్ అని రాసాం. ఎందుకు రాసాము అంటే చూడండి, డిఆర్1 ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే దిస్ ఈస్ ట్రావెల్డ్ ఇన్ ఫిల్మ్. ఫిల్మ్ లో ట్రావెల్ చేసింది. ఫిల్మ్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసింది? బి నుంచి సికి ట్రావెల్ చేసింది అంటే బీసీ, ప్లస్ సి నుంచి డికి కూడా ట్రావెల్ చేసింది అంటే సిడి. ఇదంతా కూడా ఎందులో ట్రావెల్ చేసింది? ఫిల్మ్ లో ట్రావెల్ చేసింది కాబట్టి ఫిల్మ్ అని రాసాము. ఆ ఫిల్మ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ ఏం రాసాము? మ్యూ అని రాసాము. మైనస్ బిఆర్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇక్కడ మనం ఒక నార్మల్ డ్రా చేసుకున్నాము. సో మైనస్ పాత్ బిఈ ఇదంతా కూడా ఎందులో ట్రావెల్ చేసింది? ఎయిర్ లో ట్రావెల్ చేసింది. కాబట్టి పాత్ బీసీ ప్లస్ సిడి ఇన్ ఫిల్మ్ మైనస్ పాత్ బిఈ ఇన్ ఎయిర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫిల్మ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. సో బీసీ ప్లస్ సిడి మైనస్ బిఈ ఇక్కడ 1 అని రాశాను. ఎందుకని? ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 కాబట్టి. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. We know that mu is equal to, according to Snell's law, mu refractive index mu is equal to sin I by sin R. Sin I value, sin R value from right angle triangles. ఇక్కడ చూడండి, from right angle triangle BDE sin I is equal to opposite side BE by hypotenuse BD. అలానే sin R is equal to opposite side FD by hypotenuse BD. అదనమాట BE by BD, FD by BD. న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను మనకి BD వాల్యూ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు BE by FD. అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? BE by FD. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. BE ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా? మ్యూ ఇంటూ FD. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ BE ఉంది కదా ఈక్వేషన్ 1 లో. BE అంటే మనకి ఏమొచ్చింది? మ్యూ ఇంటూ FD. ఆ వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ BC ప్లస్ CD మైనస్ మ్యూ ఇంటూ FD. దట్ ఇంప్లైస్ mu into BC
ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు, మీరు డయాగ్రామ్లో చూడండి, సిడి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే సిఎఫ్ ప్లస్ ఎఫ్డి. ఈ ఎఫ్ ఎందుకు వచ్చింది అంటే మనం నార్మల్ డ్రా చేసాం, డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో సిడి కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ సిఎఫ్ ప్లస్ ఎఫ్డి. ఓకే, ఇక్కడ మైనస్ ఎఫ్డి మ్యూ కామన్ తీసాము, ఈ బోత్ టర్మ్స్ లో కామన్ తీస్తే ప్లస్ ఎఫ్డి మైనస్ ఎఫ్డి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగులుతుంది, మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే పీసీ. ఎందుకని అంటే బి నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో మనం డీసీ అనే రేని కూడా ఎక్స్టెండ్ చేసాం కదా, టీ అనే థిక్నెస్ ఉన్నదా అంతవరకే మనం ఎక్స్టెండ్ చేసాము కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు పీసీ అవుతుంది. సో పీసీ ప్లస్ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు పిఎఫ్, దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ పిఎఫ్. ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఎనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాము. ఏంటది, బిపిఎఫ్. ఒకసారి డయాగ్రామ్ లో చూడండి, ఇదిగో బిపిఎఫ్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి కాస్ ఆర్ వాల్యూ రాసుకుందాం. ఇక్కడ ఉంది ఆర్. కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది పిఎఫ్ బై, ఇది రైట్ యాంగిల్ కాబట్టి హైపోటెన్యూస్ బీపీ అవుతుంది. అంటే కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు పిఎఫ్ బై బీపీ. సో పిఎఫ్ బై బీపీ అని రాసాం. పిఎఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీపీ ఇంటూ కాస్ ఆర్. బీపీ ఈజ్ ఈక్వల్ టు అగైన్ 2t. ఎలా వచ్చింది, బీపీ ఈజ్ ఈక్వల్ 2t అంటే బి నుంచి పీకి, అంటే బీక్యూ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ క్యూ నుంచి పీకి కూడా టీ, టీ ప్లస్ టీ ఏమవుతుంది 2t. అందుకని బీపీ వాల్యూకి బదులుగా ఏం రాసాము అంటే 2t కాస్ ఆర్. ఇప్పుడు ఈక్వేషన్ 4లో పిఎఫ్ వాల్యూ ఉంది, ఆ పిఎఫ్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ 2t కాస్ ఆర్. That is delta is equal to 2 mu t cos r. This is equation number 5. Okay, the optical path difference ఎంత calculate చేసాం మనం, between the two reflected rays delta is equal to 2 mu t cos r. path difference మీకు ఇక్కడ ఎందులో వచ్చిందమ్మా, cosine లో వచ్చింది కాబట్టి this is also called as cosine law అని కూడా అనొచ్చు. ఓకే, మనం పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసాం. దీనికి ముందు క్లాస్లో చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆన్ రిఫ్లెక్షన్ అనే ఒక టాపిక్ చెప్పాను. ఎప్పుడైనా ఒక రే అనేది ఆప్టికల్లీ డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్షన్ జరిగితే దెర్ ఈజ్ ఏ చేంజ్ ఆఫ్ ఫేజ్ పై. అక్కడ పై అనే వాల్యూ చేంజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. పై అనే వాల్యూ చేంజ్ అయితే పాత్ డిఫరెన్స్ కూడా చేంజ్ అవుతుంది. అదెంత, λ/2. కాబట్టి దిస్ పాత్ డిఫరెన్స్, మనకి వచ్చిన పాత్ డిఫరెన్స్ ఇక్కడ డెన్సర్ మీడియంలో నుంచే రిఫ్లెక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి వచ్చినటువంటి పాత్ డిఫరెన్స్కి పై వాల్యూ చేంజ్ అని మాత్రమే చెప్పాము. ఆ చేంజ్ అనేది పాజిటివ్గా చేంజ్ అవుతుందా నెగిటివ్గా చేంజ్ అవుతుందా అనేది మనం ఇక్కడ చెప్పలేదు. కాబట్టి ఈ వచ్చినటువంటి పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయాలి అంటే 2 mu t cos r ప్లస్ ఆర్ మైనస్ λ/2. ఇక్కడ వచ్చిన వాల్యూతో పాటుగా మనకి ఇంకా ఎడిషనల్గా డెన్సర్ మీడియంలో నుంచి రిఫ్లెక్షన్ జరిగింది కాబట్టి పై అనే ఫేజ్ జరుగుతుంది కాబట్టి ఫేజ్ చేంజ్ అయితే పాత్ కూడా చేంజ్ అవుతుంది. దట్స్ వాల్యూ ఈజ్ λ/2. ఆ చేంజ్ అనేది ప్లస్ వాల్యూ చేంజ్ అవుతుందా మైనస్ వాల్యూ చేంజ్ అవుతుందో మనకి తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి అంటే ప్లస్ ఆర్ మైనస్ λ/2 అని రాయాలి. అంటే ఇప్పుడు పాత్ డిఫరెన్స్ వాల్యూ ఏమవుతుంది, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 mu t cos r ప్లస్ ఆర్ మైనస్ λ/2. ఓకే, ఇప్పుడు మనకి పాత్ డిఫరెన్స్ వచ్చేసింది. పాత్ డిఫరెన్స్ వచ్చేస్తే మరి మ్యాక్సిమా ఎప్పుడు వస్తుంది, మినిమా ఎప్పుడు వస్తుంది, ఈ కండిషన్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. we know that maxima occurs when the path difference is equal to n lambda. ఎప్పుడు వస్తుందంట, పాత్ డిఫరెన్స్ ని మనం n లాంబ్డాకి ఈక్వల్ చేసినప్పుడు మనకి మ్యాక్సిమా వస్తుంది. అంటే ఫిల్మ్ అనేది మనకి బ్రైట్ గా కనిపిస్తుంది. మనకి పాత్ డిఫరెన్స్ డెల్టా అంటే ఏంటి, 2 mu t cos r ప్లస్ ఆర్ మైనస్ λ/2.
ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2ని రైట్ సైడ్ తీసుకురండి. ఇక్కడ ఎల్సిఎం తీయండి 2 అంటే దిస్ బికమ్స్ 2n లాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2. ఇక్కడ 2n ప్లస్ ఆర్ లాంబ్డాని కామన్ తీయండి. 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 అంటే పాత్ డిఫరెన్స్ 2 µt cos r ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్, ఏంటా కండిషను 2 µt cos r వాల్యూ అనేది 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 ఈ వాల్యూస్ వస్తే మనకి అప్పుడు ఏమవుతుంది అంటే ఫిల్మ్ ఎపియర్ బ్రైట్. ఫిల్మ్ అనేది ఎలా కనిపిస్తుంది, బ్రైట్ గా కనిపిస్తుంది. అలానే మినిమా ఎప్పుడు వస్తుంది అంటే when the path difference is equal to 2n plus or minus 1 into lambda by 2 అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n plus or minus 1 into lambda by 2 కి ఈక్వల్ చేయాలి. చేసినప్పుడు మినిమా వస్తుంది. సో డెల్టా అంటే ఏంటి, మనకు ఆల్రెడీ వచ్చినటువంటి పాత్ డిఫరెన్స్ 2 µt cos r plus or minus lambda by 2 ఈజ్ ఈక్వల్ టు 2n plus or minus 1 into lambda by 2. 2 µt cos r ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2ని రైట్ సైడ్ తీసుకురండి. రైట్ సైడ్ తీసుకొస్తే 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2. ఇక్కడ లాంబ్డా బై 2ని కామన్ తీద్దాం. ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చింది. సపోజ్ ఫస్ట్ ప్లస్ తీసుకుందాం. ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2 అవుతుంది. 2ని కామన్ తీయండి నెక్స్ట్ స్టెప్ లో. సో ఇక్కడ ఉన్నటువంటి 2 లాంబ్డా బై 2లో 2 క్యాన్సిల్ అవుతుంది. దిస్ బికమ్స్ n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా. ఆర్ ఇక్కడ మనం ప్లస్ చేసాం కదా, అలానే మైనస్ చేయండి. మైనస్ 2 వస్తుంది. 2ని కామన్ తీద్దాం, క్యాన్సిల్ చేసాము. n మైనస్ 1 ఇంటూ లాంబ్డా. వీ నో దట్ n ప్లస్ 1 ఆర్ n మైనస్ 1 అవి రెండు కూడా ఏంటి మనకి ఇంటీజర్సే. బికాస్ n ఈజ్ ఇంటీజర్ కాబట్టి n వాల్యూస్ 0 1 2 3 4 వాల్యూస్ కాబట్టి మనకి n ప్లస్ 1 అయినా n మైనస్ 1 అయినా ఈజ్ ఈక్వల్ టు మనం ఒక ఇంటీజర్ గా చెప్పుకోవచ్చు. ఆ ఇంటీజర్ ని మనం n అని రాసుకోవచ్చు. ఇలా n ప్లస్ 1 లాంబ్డా ఆర్ n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా అని రాసే బదులుగా ఏం రాయొచ్చమ్మా 2 µt cos r ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. బికాస్ ఎందుకు రాసాము n ప్లస్ 1 ఆర్ n మైనస్ 1 కెన్ ఆల్సో బి టేకెన్ యాజ్ ఇంటీజర్ వేర్ when n ఈజ్ ఇంటీజర్. n ఇంటీజర్ అయినప్పుడు అవి రెండు కూడా ఇంటీజర్సే. సో when this condition is fulfilled, ఈ కండిషన్ కనుక మనకి సాటిస్ఫై అయితే ద ఫిల్మ్ ఎపియర్ డార్క్. అప్పుడు మనకి ఫిల్మ్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అంటే డార్క్ గా కనిపిస్తుంది. సో బ్రైట్ గా కనిపించాలి అంటే 2 µt cos r ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. అలాగే డార్క్ గా కనిపించాలి అంటే 2 µt cos r ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. సో ఇది ఆల్రెడీ చెప్పాను కదా, when this condition is fulfilled the film will appear dark in the reflected light. ఓన్లీ మనం ఈ రోజు చెప్పుకున్నది రిఫ్లెక్టెడ్ లైట్ మాత్రమే. సో ఈ రోజు క్లాస్ లో మనం ఆబ్లిక్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఎ ప్లేన్ వేవ్ ఆన్ ఎ థిన్ ఫిల్మ్ డ్యూ టు రిఫ్లెక్టెడ్ లైట్ ఓన్లీ. సో దానికి ఫస్ట్ మనం డయాగ్రామ్ చెప్పుకున్నాము. డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం రేస్ ఏ విధంగా వచ్చి ఇన్సిడెంట్ అవుతాయి, ఏ విధంగా రిఫ్లెక్షన్ జరుగుతుంది, మనం నార్మల్ అనేది ఏ రేస్ మీద తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏంటి, థిక్నెస్ ఎంత, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అనేది మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. తర్వాత ఆ డయాగ్రామ్ నుంచి మనం పాత్ డిఫరెన్స్ వాల్యూస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ వచ్చినటువంటి వాల్యూస్ ని బట్టి ఫిల్మ్ అనేది ఎప్పుడు బ్రైట్ గా కనిపిస్తుంది, ఎప్పుడు డార్క్ గా కనిపిస్తుందో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.